వాంగ్మయం అలా సన్మానం అలా విడగొట్టి చెప్పాడు. ఇక్కడ భగవద్గీత చెప్పాడు, నేను గమనించా. అయితే అది ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే పిల్లల్లో, నేను స్పెల్లింగ్ రాయమన్నా అలాగే రాశాడు. ముగ్గురు పిల్లలు అలాగే రాశారు. ఐ అబ్జర్వ్ దట్. అంటే ఎంత బాగా మీరు చెప్పుంటే వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిందో అంటే టీచర్స్ కూడా కొంచెం తెలుసుకోండమ్మా, మనం చెప్పేది అంత రిజిస్టర్ అయిపోవాలి. సన్మానం అంటే సన్మానం అని రాశారు, నకారం రాసి మా రాసేసారు. అలా ముగ్గురు పిల్లలు నాకు చూడండి, నేను గమనించాను. ఆహా, భగవద్గీత యొక్క ఎఫెక్ట్ ఇక్కడ కూడా వచ్చింది అనుకున్నా నేను. ఉచ్చారణ ముందు మనం ఎదురంటే కొన్ని పదాలు ఉచ్చరిస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆరోగ్యం కూడా వస్తుంది మనకి. హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉచ్చారణ బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రీడింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అందుకే టైం వేస్ట్ అనుకోకండి. నేను టీచర్స్ చెప్పినా నేను వినలేదండి. ఇది నేర్చుకోవాల్సిందే. వీళ్ళకి స్వామి ఇచ్చారు అవకాశం, మనం వాళ్ళని పంపించారు. వీళ్ళు నేర్చుకోవాల్సిందే అని పట్టుదలతో టైం వేస్ట్ అని నేను అనుకోలేదు. మీరే అట్లా అనుకుంటారు చూసారా? అంటే వద్దు బాగా చెప్పబట్టే కదా మా పిల్లలు టైం వేస్ట్ అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.